నిమిషాల్లో స్టేజ్ పైకి రాబోతున్నారు సాహో ప్రభాస్ గారు. హీఈస్ హియర్. తెలుగు మీడియా మిత్రులందరినీ పలకరించడానికి ఫర్ ద ఫస్ట్ టైం సాహోకి సంబంధించి ఇక్కడికి వచ్చేసారు. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాము టు ద మీడియా మీట్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించబోతున్నాం. మన బ్యూటిఫుల్ శ్రద్ధకి హార్టీ అండ్ వార్మ్ వెల్కమ్ టు టాలీవుడ్. వావ్ వావ్, ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎంతగా ఎదురు చూసామో, ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరిని కలుస్తామా, ఎప్పుడెప్పుడు చూస్తామా అని కూడా అంతే ఎదురు చూసాము. అంత హైప్ని, ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేసింది ఈ జోడీ అని చెప్పొచ్చు ఎస్పెషల్గా. సో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ గారు, ప్రమోద్ గారు నిర్మాతలుగా, సుజిత్ గారి డైరెక్షన్లో సాహో ప్రభాస్ గారు హీరోగా, శ్రద్ధ కపూర్ హీరోయిన్గా ఆగస్ట్ 30వ తేదీన వరల్డ్ వైడ్గా గ్రాండ్ అండ్ హ్యూజ్ రిలీజ్ కాబోతోంది సాహో. సో బాహుబలి తరువాత అంటే యంగ్ రెబల్ స్టార్గా ప్రభాస్ గారిని ఒక మిస్టర్ పర్ఫెక్ట్గా, ఒక ఛత్రపతిగా, ఒక బాహుబలిగా మనం చూసి ఎంజాయ్ చేశాము, సాహో అనేసాము. బట్ బాహుబలి సినిమా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు కూడా కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, కేవలం ఇండియాలోని ప్రేక్షకులు మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలోని ప్రేక్షకులందరూ సాహో అనిపించేలా చేసింది మన ప్రభాస్ గారికి. సో ఈసారి డైరెక్ట్గా సాహో చిత్రంతోనే మన ముందుకు వస్తున్నారు. అండ్ బాహుబలికి సాహోకి యాక్షన్ అనే ఎలిమెంట్ ఒకటి కామన్గా ఉన్నప్పటికీ బ్యాక్ డ్రాప్ కానీ, ఓవరాల్గా యాంబియన్స్ కానీ అంతా మారిపోయి ఎంత స్టైలిష్గా కనిపిస్తున్నారో. ఎస్, సో ప్రతి ఒక పోస్టర్, ప్రతి ఒక్క సాంగ్ అండ్ ప్రతి టీజర్ అండ్ అఫ్ కోర్స్ నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అంత వండర్ఫుల్గా మిలియన్స్ వ్యూస్తో దూసుకు వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ట్రైలర్ రిలీజ్ తర్వాతే ఇంత హంగామా జరిగిందంటే ఇక సినిమా రిలీజ్ తర్వాత మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు మీడియా ప్రేక్షకులందరినీ సాహో సినిమాకి సంబంధించి కలవడానికి వచ్చేసినటువంటి హీరో హీరోయిన్స్ని స్టేజ్ పైకి పిలిచే ముందు లెట్ మీ వెల్కమ్ విక్కీ గారు ఆన్ స్టేజ్ అండ్ ప్రమోద్ గారు, ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్. ప్రమోద్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెరిగాయో, శ్రద్ధా కపూర్ గారి క్యారెక్టర్పై కూడా ఎక్స్పెక్టేషన్స్ అంతే పెరిగాయి. బికాస్ వీ నో షీ ఈజ్ సో టాలెంటెడ్ అండ్ సో బ్యూటిఫుల్. అండ్ ఇంత మంచి యాక్షన్ థ్రిల్లర్లో హీరోయిన్కి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉందో ట్రైలర్ చూస్తే, అంతెందుకు టీజర్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ శ్రద్ధ విత్ ప్రభాస్ గారు. సో ఎస్, ఇప్పుడు స్టేజ్ పైన కూడా చూసి తరిద్దాము. ప్రస్తుతానికైతే ఫస్ట్లీ లెట్ మీ వెల్కమ్ ప్రొడ్యూసర్స్ ప్రమోద్ గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటూ, అలాగే విక్కీ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రిలీజ్ని, గ్రాండ్ రిలీజ్ని చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్స్కి హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు, షీ ఈజ్ ఆల్సో టాలెంటెడ్. సో లెట్ మీ వెల్కమ్ అ బ్యూటిఫుల్ శ్రద్ధా కపూర్ ఆన్ స్టేజ్. ఎ వార్మ్ వెల్కమ్ టు టాలీవుడ్ శ్రద్ధ. లెట్స్ హియర్ ఫర్ శ్రద్ధా కపూర్. లెట్స్ వెల్కమ్ హర్ టు టాలీవుడ్. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా పిలిచేద్దాము మన బాహుబలి, మన సాహో రెబల్ స్టార్ ప్రభాస్ గారిని సాదరంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎస్, హియర్ వి హ్యావ్
థ్యాంక్ యూ సో మచ్. త్రూ అవుట్ ఇంటరాక్షన్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంకా చాలా ఫోటోగ్రాఫ్స్ మనం తీసుకోవచ్చు. ఓకే, సో యా ప్రభాస్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ. యాక్చువల్లీ చాలా రోజులైంది అనిపిస్తోంది, వెల్కమ్ బ్యాక్ అనాలనిపిస్తోంది యాక్చువల్లీ. సో హౌ ఈజ్ ఇట్, చాలా రోజుల తర్వాత మీడియాని కలుస్తున్నారు అండ్ మా ఎక్సైట్మెంట్ మా మొహాల్లో మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ. సో మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. వెరీ హాయ్ ఎవ్రీబడి. ట్రైలర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది, వెరీ హ్యాపీ. సో ఇక్కడి నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నాం. సో మీకు కూడా నచ్చింది అనుకుంటాను. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? థ్యాంక్ యూ. అది బాగుంది, ఎక్స్ప్రెషన్ చిరిగింది. సూపర్. అండ్ శ్రద్ధ, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. So how is it being associating with, Saho and Telugu film industry for the first time? Hi everyone. Hi everybody. Hello, hello. Hi. First of all, thank you all so much for coming here. Thank you for being here. And Hyderabad has become my second home since the past 2 years, since we were shooting for Saho. And it's the kind of love and warmth that UV Creations and the whole team of Saho has welcomed me with in the film was, there's so many memories, because 2 years to come from Mumbai here and spending so much time over here, as I said, like my second home. So the experience has been very close to my heart, extremely, extremely close to my heart. And for the first time to this is my Telugu debut, so I'm very, very excited. I couldn't have a better film like Saho for my Telugu debut, so thank you all so much for having me on the film, and yeah, thank you for all the love for the trailer also. So as we can see in the trailer, you have got both romance and action to do along with Prabhas Garu, right? Which one did you enjoy the most? Both. Both, You have to definitely. pick one. But I think everything about it, I was so excited every day, because as I said, it's such a new experience for me. So very difficult to choose only one thing. Very difficult. గ్రేట్. సో ప్రమోద్ గారు, ప్రమోషన్స్ అయితే అదిరిపోతున్నాయి అన్ని చోట్ల కూడా. సాహోకి ఎంత రెస్పాన్స్ వస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు. సో హౌ యూ ప్లానింగ్, రిలీజ్ దగ్గర పడే కొద్దీ మీ ప్లాన్స్ ఇంకేంటి సినిమాకి సంబంధించి? ఇది బీయింగ్ ఎ పాన్ ఇండియా ఫిలిం, ఫస్ట్ తెలుగు ఫిలిం, తర్వాత పాన్ ఇండియా ఫిలిం. సో స్టార్టింగ్ రేపటి నుంచి కంటిన్యూస్గా రిలీజ్ వరకు విల్ బీ గోయింగ్ అక్రాస్ ప్రమోషన్ విత్ ద మెయిన్ లీడ్. సో నాన్ స్టాప్ ప్రమోషన్స్ ఉంటాయి. సో ఐ థింక్ ముందు 2 సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్ అందరికి నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాం. సో ఫర్దర్ రిలీజ్ చేసే కాంటెంట్ కూడా నచ్చుతుందని అనుకుంటూ గోయింగ్ ఫార్వర్డ్. టీమ్ మెంబర్స్ రెడీగానే ఉన్నారు మీ అందరితో మాట్లాడడానికి కూడా. సో మీడియా పీపుల్, సీనియర్ జర్నలిస్టుల దగ్గర నుంచి అందరూ రెడీ కాబట్టి ఒకసారి మైక్ అక్కడికి పాస్ చేస్తే కాస్త నిలబడి పేరు చెప్పి యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఒక సిన్సియర్ రిక్వెస్ట్, సాహో సినిమా గురించి మాత్రమే ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. ఓకే, యా ప్లీజ్ మ్యామ్ స్టార్ట్. Yeah, hi Shraddha. Shraddha, hi. I'm Neha from ABN Andhra Jyoti. How are you? Welcome to Hyderabad. It was pleasure to see you. First time you saw your Telugu trailer today, right? What was your reaction? Because you have seen your promos and all that in English or Hindi. I'm sorry, most of the time in Hindi. So what was your reaction seeing your dialogues and promo in Telugu? So we have met before. So many times. So many times. You've interviewed me here for my Yes. Hindi films. Every time. And so it's nice to talk to you now about my Telugu debut Yes. as well. So it feels, I felt like I was the audience when I was watching it. I was just controlling myself from jumping and clapping. And I was like, just calm yourself, because it's fantastic. It's India's biggest action thriller. And you can see it in the promo, So for me to be a part of it is very, very exciting for me. And Prabhas sir, she has helped you a lot for Hindi, right? Have you made her speak something in Telugu today for Telugu audience? It's your duty. A one line she should speak. You have to make her learn. A one word.
ఎలా Easy ఉన్నారు? one. Give her a easy one. ఎలా ఉన్నారు? Oh. ఇట్స్ వెరీ గుడ్ వీఆర్ ఆల్ మేము అందరూ షాక్ అయిపోయాం తెలుగులో ఫస్ట్ డే వచ్చి టైం పడుతుంది అనుకున్నాం కానీ ఫస్ట్ డే నుంచి సూపర్ ఇన్ తెలుగు నేను ఎప్పుడు కరెక్షన్ కూడా చెప్పలేదు సుజీత్ మీ అందరూ షాక్ షీ లెర్న్ వెరీ వెల్ చాలా కష్టపడి నేర్చుకుంది Answer, yeah. I learned dialogue very well, but I wish I can learn the language also. But he did not need much of my help at all. But all of them helped me a lot. And yes, I hope all of you like me speaking in Telugu Wow. on the big screen. And sir, you discovered as an actress, Shraddha, you have seen on other movies. For Sahu, how you discovered her as an actress? She's super performer always. See, a lot. If I should say, I can say in Telugu, right? Yeah, you can. Yeah. I was making her comfortable, Okay, okay, because sorry. it's about her. సారీ అదే శ్రద్ధ ఎప్పుడు లవ్ స్టోరీస్ సూపర్ ఆల్వేస్ చాలా మంచి సినిమాలు చేసింది ఆష్కి టు వాడో మెనీ ఫిల్మ్స్ బట్ యాక్షన్లో మేమందరం అనుకున్నాం దర్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్స్ ఇన్ అ వే యూ కెన్ సే ఇట్స్ అన్ యాక్షన్ లవ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు సో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలు ఇప్పుడు ట్రైలర్లో మేము ఎక్కువ చూపించలేము బట్ సినిమాలో చూస్తే తెలుస్తుంది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాకి సో శ్రద్ధ లవ్ స్టోరీస్లో చాలా బాగుంటుంది డెఫినెట్గా మాకు లవ్ స్టోరీ ఉంది కానీ ఫస్ట్ టైం శ్రద్ధ యాక్షన్ ఫిల్మ్లో చూస్తారు సో బాలీవుడ్ వాళ్ళు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ ఫస్ట్ గన్ ఫైట్ ఐ థింక్ వి డిడ్ ఫస్ట్ యాక్షన్ సీన్ సో చేతిలో గన్ శ్రద్ధ ఇస్ వెరీ క్యూట్ బ్యూటిఫుల్ కదా సో గన్తో ఎలా ఉంటుంది అనుకుని చూస్తున్నాం అసలు చూస్తుంటే ఇంటెన్స్ లుక్స్ గన్ పోస్చర్స్ సూపర్ నాకే అసలు ఐ ప్రైజ్ సో మెనీ టైమ్స్ ఇన్ ద సెట్ సూపర్ అనిపించింది అంటే ఇట్స్ నాట్ ఈజీ టు క్యారీ దట్ యాక్షన్ ఫీల్ వెరీ గుడ్ Looking forward for you, Shraddha. Welcome. సార్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మీరు ఇక్కడ ఈ సినిమాలో అండర్ కవర్ ఆఫీసర్గా కనిపించబోతున్నారా యా సి ఈ సినిమా ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం సో లాడ్ ఆఫ్ సినిమా వెళ్ళే విధానం చాలా రకాలుగా వెళ్తుంది ఎందుకంటే బాహుబలి తర్వాత ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్ట్ అంత బాహుబలి కంటే పెద్ద స్క్రిప్ట్ కష్టం కాబట్టి వెరీ గుడ్ స్క్రిప్ట్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ ద వే ఇట్ ఈస్ టోల్డ్ ద స్టోరీ సుజీత్ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు సో యూ షుడ్ వాచ్ ద ఫిల్మ్ Hello, sir. hello. నా పేరు భావన. హలో Like, Sujit has been talking to the media అన్ని చూస్తున్నాము. Like, what we have heard or seen, తన మీద బాహుబలి సినిమా ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. So, did Sujit live up to all your expectations? యా డెఫినెట్లీ బాహుబలి ప్రైజ్ అందరికీ ఉంటుంది డెఫినెట్గా ప్రొడ్యూసర్స్కి నాకు యాక్టర్స్కి టెక్నీషియన్స్ అందరికీ ఉంటుంది బికాజ్ ఆఫ్టర్ బాహుబలి సినిమా వస్తుంది కాబట్టి సో అందుకే కొంచెం టైం కూడా పట్టింది క్వాలిటీ కోసం సుజీత్ ఈజ్ అమేజింగ్ అతని ఏజ్కి సినిమా చేసిన ఫైట్ ఎక్స్ట్రాడినరీ అని నా ఫీలింగ్ బికాజ్ సాబు సార్ కమల్ సార్ శ్రీకర్ సార్ ఆల్ బిగ్ నేమ్స్ ఇన్ ద కంట్రీ హాలీవుడ్ నుంచి వచ్చారు చైనా నుంచి వచ్చారు ఇండియాలో బిగ్గెస్ట్ టెక్నీషియన్స్తో వర్క్ చేసాం సో ఇట్స్ నాట్ ఈజీ టు హ్యాండిల్ సెకండ్ ఫిల్మ్ అలా చేయడం సో బట్ ద వే హ్యాండిల్ నేను మీ ప్రొడ్యూసర్స్ మేమన్నా స్ట్రెస్ చూసాం కానీ సుజీత్ ఎప్పుడు ఒక్కసారి కూడా కోపం యాంగర్ వి నెవర్ సా ఆన్ ద సెట్ ఐ డోంట్ నో హౌ వీ హ్యాండిల్ ఫర్ హిజ్ ఏజ్ ఎక్స్ట్రాడినరీ Hi. So we were watching the trailer and I was watching your reaction. It was as if you knew every beat in the trailer. I'm just curious to know how many times have you watched the trailer so far since its release? Yeah, the trailer is chala important. So we did almost 137 cuts for this trailer. So Sujit and Nikhil and Athan AD kalsi 137 cuts చేశారు before this trailer. Yeah. Because సినిమా చూసాక మీకు అర్థమవుద్ది ట్రైలర్ కట్ చేయడం ఎంత కష్టం Yeah. సో సో మెనీ టైమ్స్ వీ నీడ్ టు అందరూ సుజీత్ అండ్ నిఖిల్ నీడ్ టు చాలాసార్లు కరెక్షన్స్ చేయాల్సి వచ్చింది సో యూనో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ విత్ థియేటర్లో చూడడం విత్ సౌండ్ అంతా Yeah. And Shraddha, you worked in Bollywood, you worked in the Telugu film industry. So what is it that you really loved about this that you find missing in Bollywood? You know, it was amazing
to, as I said, to get the warm welcome. Literally, like it's my own industry. It didn't feel like, it's when you do something new, you feel like how will it be? But the way, as I said, the whole team welcomed me, I felt immediately at home, and literally like a part of the UV Creations family, the Saho family. Everything was with so much love, including getting home food. So, I never felt away from home because I got the best home food, the most yummy food, and every single day. So, I would say that the kind of respect that my team and me, we came from Mumbai, we got lots of respect and lots of love. So, it felt just like home. Hi sir, I am Gautam from Sakshi. So I have two questions for you sir. సుజిత్ ఒక్క సినిమా చేశాడు బట్ ఏ బేసిస్ మీద తను ట్రస్ట్ చేశారు ఒకటి, రెండోది ఎంత ట్రస్ట్ చేసినా మనకు ఒక సందేహం ఉంటుంది లోపల, ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఓకే సుజిత్ ఈస్ డూయింగ్ ఫైన్ మనం రిలాక్స్ అవ్వచ్చు అని ఎప్పుడు అనిపించింది? ఫస్ట్ డే షూట్ వెరీ కాంప్లికేటెడ్ సీన్. సినిమాలో మీకు సినిమా రిలీజ్ అయ్యాక చెప్తాను వాట్ సీన్ ఇస్ ఇట్. అంటే ఒకటే ఒక సీన్లో లాల్ బంగ్లా సీన్ అంటే ఒక 5 డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అది మన సినిమాలో ఆ సీనే ఒక 5-6 టైమ్స్ వస్తుంది. సో వెరీ కాంప్లికేటెడ్ ఫ్రమ్ యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ డైరెక్టర్ అండ్ స్టోరీ రైటింగ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సీన్, వన్ ఆఫ్ ద డిఫికల్ట్ సీన్. దాంతోనే స్టార్ట్ చేసాం, మేబీ సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఐ థింక్. అంటే అది దాంట్లో చిన్న రీషూట్ చేయలేదు, కరెక్షన్ కూడా లేదు. సో అంత సీన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే దాంట్లో ఒక 8 లేయర్స్ ఉంటాయి స్టోరీలో. ఫ్రమ్ యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ సీన్ చాలా బాగా హ్యాండిల్ చేసాడు అనిపించింది. అప్పుడు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫస్ట్ డే దట్ ఈస్ గోయింగ్ టు డూ అ గ్రేట్ జాబ్. Hello, Prabhas garu. Mr. Prabhas, I am Nagendra Kumar from Telangana today. Hello sir. As the producer was just now referring that this is a pan-India film. And in all the respects, this is the biggest film in present times in India. Yes sir. Budget-wise, Yes, sir. expectations-wise, business-wise, everything. And according to your height also, this is the biggest one. You are the tallest hero present existing in this country. If you leave Amitabh Bachchan. Sir. After this film, because this has huge expectations, spiraled around, can we expect this Bahubali becomes tomorrow Bollywood, Badshah of Bollywood with this film? No, Bollywood Basha is like, what sir, that's a very big thing and all sir. See, after Bahubali it's very important, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బాహుబలి ఆడియన్స్ని, ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడం. సో దానికోసమే మేము రాత్రి పూల అందరూ కష్టపడ్డాం. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకొకటి ఏదో చెప్తున్నారు, అది అవసరం లేదు మాకు సినిమా ఆడియన్స్ని, ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయగలిగితే బాగుంటుంది. My sense is, where will you stand? Because you have put a lot of effort. Yes sir. In all respects. We all did sir. Yes, where will you stand after this film? That I can't say sir, the movies should say. No, you will have some expectation in your mind. I want this film to do really well sir, because of the producers especially, they spent too much. Okay. That's the most important thing. Thank you. Hi Prabhas, this is Taruna from TV9. Hello. Yeah, how are you? Hello. Hi Shraddha. I'm fine. Hi everyone. Hi, hi. మూవీలో ఒక డైలాగ్, సిక్సర్ డైలాగ్ ఉంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా సిక్సర్ కొట్టారా? అంటే నేను బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు లాక్ కొట్టడమే, మళ్ళీ డిఫెన్స్ అయ్యి ఆడడం రాదు, తగిలితే సిక్సే. Shraddha, do you think this movie will be a sixer in your career? All of you have to make it. Yeah. Hi, Shraddha ji. We have seen that, sorry, one second. We have seen that he made you speak Telugu. Don't you want to make him speak Hindi for all the pan-India audience? With the dialogue? That is fully up to him now. Kuch bulwa do. Jai Hind. Hello.
Sorry? Yeah. Yeah, but see, you saw the trailer. It's like so much complicated. It's not like normal action scenes we did. సో అందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ది క్వాలిటీ కోసం. సో టీజర్లో చిన్న చిన్న గ్లిచెస్ ఉన్నాయి, అది కూడా లేకుండా ట్రైలర్ రావాలి, సినిమా రావాలని కొంచెం 2 weeks పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. Shraddha ji, I'm Raja Babu from One India. Hello, nice to speak to you. Welcome to Tollywood. And Thank you. after Bahubali, so many heroines looked at Prabhas. What was the feeling you have been picked for the Saho? As in, as in? Oh. What was my feeling to be cast in Saho? Ah. What do you think? I was. It's very, very difficult to explain in words. First of all, when I got to hear the story, I was like, completely like my jaw was, like my mouth was so open. And on top of that, Prabhas is also in it. So it's like double, you know, like double happiness. And on top of that, I have a nice, very good role. So triple happiness. And then on top of that, it's a multilingual film. It's in Hindi, Telugu, Malayalam, Tamil. So it's like it's a very big thing for me to be a part of such a big film, and to be a part of it, a small part of it, is a very big deal for me. And of course, all of you are diehard fans of Prabhas, and for me to work with him was, I have to say that he gets shy when I say this, but I have to say it. Please, he is one of the most amazing co-stars I have worked with, and the amount of love he has and how he's such a genuine person is just too good. ప్రభాస్ గారు, నేను రమేష్ అండి, జీ తెలుగు. యాక్చువల్గా రాజమౌళి సినిమాలో చేసిన తర్వాత ఏ స్టార్కైనా హీరోస్కైనా మళ్ళీ ఇంకొక సినిమా చేయడం అనేది, అంటే ఆ రేంజ్లో చేయడం అనేది కష్టం. ఫస్ట్ టైం రాజమౌళి గారితో సినిమా చేసిన హీరో బాహుబలి కన్నా మించి ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న సినిమా మీది. ఆ స్టార్గా మీరు నిలిచిపోతారు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? సార్, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మంచి న్యూస్ ఇస్తే, ఫ్యాన్స్, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ సార్. TV9 నుంచి సార్, తెలుగులో ఒక జేమ్స్ బాండ్ సినిమాని చూపించినట్లుగా ఫీల్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్, మేమందరం కూడా అలాగే ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ టు యువి క్రియేషన్స్ అండ్ ప్రభాస్ అండ్ శ్రద్ధ. ఈ సినిమాకి ఏదైనా జేమ్స్ బాండ్ మూవీ ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా? లేదు సార్, ఇది ఒక టైప్ ట్రై చేసాం చూడండి. లేదు సార్, కాకపోతే ఒక బిగ్ ఎవర్ సీన్ విజువల్స్ ట్రై చేయడానికి ట్రై చేసాం సార్. సార్, ప్రభాస్ గారు, శ్రీను హియర్. 4 లాంగ్వేజ్లో తీశారు కదా సార్, హిందీకి డబ్బింగ్ మీరే చెప్పారు. అవును సార్. మీకు ఎట్లా అనిపించింది? అట్లా అదే నాకు హిందీ రాయడం వచ్చు, చదవడం వచ్చు, కానీ ఇంట్లో ఇప్పుడు మాట్లాడడం కదా, మన హైదరాబాద్ కాబట్టి అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మనకి ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం అప్పుడప్పుడు, కానీ బట్ రెగ్యులర్గా మాట్లాడడం. సో కొన్ని వర్డ్స్ మనం అక్కడ యూపీ హిందీ వాడతాం ఎక్కువ బాలీవుడ్లో. సో అండ్ కొన్ని వర్డ్స్ థా అవి కొంచెం ఇబ్బంది అయ్యి డబ్బింగ్లో. సో కొంచెం కష్టపడి మాస్టర్ని పెట్టుకుని చేస్తాం. ప్రభాస్ గారు చెప్పండి సార్. రాధా అండి, 99 టీవీ నుంచి. సార్ హాయ్ సార్. హాయ్. బాహుబలికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, సాహోకి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు. మీ ఫ్యాన్స్కి, పడిగాపులు కాసే ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే లాస్ట్ టైం చెప్పాను, ఈసారి చెప్పకూడదు, సినిమా తొందరగా చేసేవాళ్ళు. Hi. So it is said that a lot of money was spent on the action scenes specifically. So how challenging was it for both of you? సో కొత్త యాక్షన్ ట్రై చేసామండి చాలాసార్లు. ఇప్పుడు మీరు చూసే ఈ ట్రక్ ట్రైలర్లో అది సీజీ కాదు, రియల్ ట్రక్ రియల్ స్పీడ్లో టర్న్ అవుతూ ఉంటుంది.
సో ఆ ట్రక్ డ్రైవర్ హాలీవుడ్ నుంచి ట్రాన్స్ఫార్మర్స్ చేసిన ఒక స్పెషలిస్ట్. ఎందుకంటే ట్రక్ ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు హౌ టు కంట్రోల్ ఇట్ అనేది దట్స్ నాట్ అ జోక్. ఎందుకంటే చూసేటప్పుడు మాకే భయం వేసింది. సో లాడ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ చాలా ప్రిపరేషన్ మేము చేసాం. నేను, శ్రద్ధ, గన్ షూట్స్ కానీ చైనా నుంచి ఒక ఆయన వచ్చి చేశారు, తమిళనాడు, తెలుగు అందరూ, రామ్ లక్ష్మణ్ గారు ఒక సీన్ చేశారు, ఒక యాక్షన్ బిట్ చేశారు. సో అందరూ చేసాం. సో మాకు రిహార్సల్స్ చేసాం బాగానే. బట్ మెయిన్ ద ప్రొడక్షన్, ద డైరెక్టర్, ద టెక్నికల్ డిపార్ట్మెంట్, ద యాక్షన్ డైరెక్టర్, వీళ్ళకి కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఒక 6-8 months ప్రెప్ చేయాల్సి వచ్చింది. అండ్ షూట్ ముందు మీరు ఫస్ట్ మేకింగ్ వీడియోలో చూసుంటారు, ఆ కార్స్, ట్రక్స్ అన్ని రావడం, అక్కడ అసెంబుల్ చేయడం, లాడ్ ఆఫ్ స్టోరీ బోర్డ్స్, మేబీ thousands of storyboards. So lot of preparation from the production and director and production side చాలా ఎక్కువ ఈ సినిమాకి. That's very hard work. And for you, Shraddha? So as he said, there were the international action directors from all over the world, and for me, I was very, very excited to do the action sequences. But I have to tell you, it is so difficult. It is so hard, especially, but lots of fun also. Lots of fun, and especially this is the first time when I fired a gun. So the gun size is this much, but the weight is something else only. And see my wrist size, okay? So every time I would hold it, in the beginning, it would just be like this, in the beginning, okay? So, but of course, I'm playing a police officer, so I can't be like this. So that also took some practice. By the end of it, it felt so comfortable that any time that the gun was in my hand, I'd be like happy, and I felt confident with it, and also responsible, because that police officers, it's you have to be so responsible with the weapon. So that sense of responsibility was also there. But it was an amazing experience to work with all the action directors, and the kind of, as he said, the planning and the kind of preparation that went in was outstanding and amazing, and that their teamwork just makes it better for us to do it well. How did you guys prepare mentally for the respective roles? Like both of you are playing cops, so how did you prepare mentally for it? So, like with every character you play, every character has a story, and a backstory. Hello. A backstory. So, and without saying too much, without revealing too much, there's something which I found very, very, very nice. I don't know if I can say nice, but very interesting about my character. And a lot to think about and put into the performance, and completely relying on our director Sujit, completely, because he knew how he wanted the character to come out. So I asked him thousands of questions, and he had answers for everything and more. So I hope all of you like it. భయ్యా, ప్రభాస్ గారు సో జిబ్రాన్ మన సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. సో టీజర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక 10 days ముందు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాం మేము. షాక్ అయిపోయాం. అంటే ఆల్మోస్ట్ ఒక 80 layers ఎన్నో చేయించాడు కదా జిబ్రాన్. 80 layers లైవ్ మ్యూజిక్ చేయించాడు సార్. అందుకే ఆ సౌండ్ వచ్చింది టీజర్. సో ట్రైలర్ ఇప్పుడు సౌండింగ్ అంతా చాలా కొత్తగా ఉంది. సో ఐ థింక్ ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ ఆర్ఆర్. సో ద టీజర్కి ఎక్స్ట్రాడినరీ రివ్యూ వచ్చింది, ఎస్పెషలీ జిబ్రాన్కి. సో మీ సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది ఎన్ని చాలా వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆర్ఆర్ చేస్తాను. అండ్ జిబ్రాన్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ అని నా ఫీలింగ్. ఉన్నాయి సార్, ఇప్పుడు మంచి థియేటర్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం. మోస్ట్లీ చాలా వరకు కొన్ని థియేటర్స్ అప్డేట్ అవుతున్నాయండి సాహో కోసం అని. కొన్ని స్క్రీన్స్ కూడా లేటెస్ట్ స్క్రీన్స్ తెచ్చి
దాని స్క్రీన్స్ కూడా దే ఆర్ ట్రయింగ్ టు చేంజ్ ఇట్, అండ్ సౌండ్ సిస్టమ్స్ కూడా అప్డేట్ చేస్తున్నాడు, చాలా వరకు అట్మాస్కి వెళ్తున్నారు. మోస్ట్లీ ఐ థింక్ వరకు చాలా వరకు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐమాక్స్ ఫార్మాట్లో కూడా వస్తుందండి. ప్రభాస్ గారు యాక్చువల్గా బాహుబలి లాంటి గొప్ప విజయం తర్వాత, ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా లాంటి సినిమా తర్వాత మీరు చేసిన సినిమా సాహో, ఇది టేక్ ఆఫ్లో మీ మైండ్ సెట్ ఎలా ఉంది? అసలు ఇంత బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అవుతుందని అప్పుడే ప్లాన్ చేశారా? మేకింగ్లో హాలీవుడ్ టెక్నీషియన్స్, బాలీవుడ్ యాక్టర్స్ అందరూ యాడ్ అవడం వల్ల ఇలా వచ్చిందా? అప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి? ఫైనల్గా అవుట్పుట్పై మీ కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే సుజిత్ నాకు ఇది బాహుబలి పార్ట్ 1 రిలీజ్ ముందే చెప్పాడు ఈ కథ. సో నాకు బాహుబలి కథ ఆల్రెడీ ముందే తెలుసు కదా, నాకు బిగ్ సైజ్ స్టోరీ అని. బట్ ఇంత రెస్పాన్స్ వస్తుంది ఇండియా వైడ్ అని తెలియదు. బట్ అప్పుడే ప్రమోద్, వంశీ, విక్కీ మేమందరూ కూర్చుని సో స్క్రీన్ ప్లే ఫిల్మ్ చేస్తే బెటర్, ఎందుకంటే బాహుబలి స్టోరీ ఇస్ టూ బిగ్. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడ బాహుబలి వాట్ ఎవర్ ఆడియన్స్ ఎక్కడ రిసీవ్ చేసుకుంటారో అక్కడ రిలీజ్ చేయాలని ఫస్ట్ అయితే ప్లాన్ వాజ్ వెరీ బిగ్. కానీ బాహుబలి రిజల్ట్ వచ్చిన తర్వాత సో ద యాక్షన్ సీన్స్, ద సెట్స్ కానీ లుక్ కానీ ఇంకొంచెం పెద్ద చేద్దాం అనుకున్నాం. యాజ్ యూజువల్ యూవీ అనుకున్న దానికంటే ఎప్పుడు డబుల్ అవుద్ది కాబట్టి ఈ సినిమా డబుల్ అయ్యేసరికి చాలా పెద్దది అయిపోయింది. As you sing so well and your songs are doing so well, Psycho Saiya is doing so well and people are having more craze on social media and everywhere. So if you have to sing on your way, a Psycho Saiya, seeing Prabhas, one line. And what do you have to say about the Psycho Saiya? How Psycho Saiya is in Prabhas? Can you reveal something about that? So I can't sing it because our singer Dhwani sang it so well. So well, and she sang it in all the languages, and with that attitude and all, beautifully she sang it. But in your way, one line. We can't miss it. A beautiful voice. Psycho Saiya. To sing the song. In a fighter way. Fighter? Yeah. I think I'll leave it to Dhwani only One line. to sing. But yeah, it was lots of fun to shoot for the song and to be choreographed by Raju sir. It was absolutely lots of fun. Don't want to sing one line? Next time. Next interview will do it. Okay, done. Yes, sir. We grew up టుగెదర్. నేను ప్రమోద్, నాకు 2 years ఉన్నప్పుడు గుర్తు, నేను ఫస్ట్ ఎల్కేజీ గన్నవరంలో చదువుకున్నాను, ప్రమోద్ విజయవాడలో ఉండేవాడు. సో ఇద్దరిది స్కూల్స్ కలిసి, అంటే ఎన్ఎస్ఎం అండ్ వాట్ ఎవర్. సో 2 years నుంచి నాకు ప్రమోద్ తెలుసు, వంశీ నాకు స్కూల్ ఫ్రెండ్, విక్కీ, మేమందరం లైక్ ఇట్స్ నాట్ లైక్ ఫిల్మ్, వీఆర్ లైక్ ఫ్యామిలీ. సో అందుకే కొంచెం టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. మామూలు ప్రొడ్యూసర్స్ కంటే వీళ్ళు బాగుండాలని ఉంటుంది. ప్రభాస్, నెక్స్ట్ మనం గోపికృష్ణ బ్యానర్లో చేస్తున్నాం లవ్ స్టోరీ. సో నెక్స్ట్ అది ఆల్రెడీ 20-30 days చేసాం. సో దట్ విల్ బి ద నెక్స్ట్ ఇమీడియట్. సాహో అవగానే అది ఇంకా కంటిన్యూస్గా అది విల్ ఫినిష్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. యా, ప్రభాస్ గారు లాస్ట్ వన్. లేదండి, అలా చేయాలని లేదు మాకు, ఇది కూడా చేద్దాం అనుకోలేదు. బట్ క్వాలిటీ కోసం తెలియకుండా పెరిగిపోయింది బాగా. సో 100 crore పెద్ద బడ్జెట్స్, అనవసరమైన స్ట్రెస్ నాకు ఇంకొక చేయాలని లేదు. బట్ విల్ సీ. ప్రభాస్ గారు, నాగేశ్వరరావు ఫ్రమ్ సాక్షి. హలో సార్, ట్రైలర్ చూసిన తర్వాత రాజమౌళి గారు రెస్పాన్స్ ఏంటి? సార్ రాజమౌళి గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా ఆయన ఇంకా ట్వీట్ చేయలేదు, మీ ట్వీట్
ట్వీట్ చేయలేదా? ఓకే, బట్ ఐ నో నాకు చాలా బాగుందని చెప్పారు. ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు? చాలా అంటే షాక్ ఏంటంటే చిరంజీవి గారు ఫోన్ చేశారు. సో అది చిన్న గూస్ బంప్స్ వచ్చింది. అది ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయ్యాను. చిరంజీవి గారు ఫోన్ చేయడం, మెసేజ్ చేశారు, నేను ఫోన్ చేశాను. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, గ్రేట్ ఫీలింగ్ అది. భయ టాలీవుడ్లో అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, ఎలాగ మీరు టాలీవుడ్ డార్లింగ్. సో బాలీవుడ్లో రియాక్షన్ ఏంటి? ప్లస్ అక్కడ ఉన్న కాన్స్ డామినేషన్ని అధిగమించేలాగా వాళ్ళకు కూడా ఒక చిన్న షాక్ ఇచ్చే రేంజ్లో ఈ సినిమా రాబోతుంది కదా. బాలీవుడ్ కాన్స్ డామినేషన్ ఎలా తట్టుకుంటున్నారు ఈ సినిమాతో అవన్నీ? సార్ కాన్స్ అనేది మనకి ఇండియా అంతా ఇన్స్పైర్ చేశారు సార్ వీళ్ళు. దే ఇన్స్పైర్డ్ మెనీ ఫిల్మ్స్. సో వాళ్ళతో మనం అనకూడదు, ఎవరు అనకూడదు, తప్పది. అండ్ బాలీవుడ్లో చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే నాకు లాట్ ఆఫ్ పెద్ద స్టార్స్ బాహుబలి 1 తర్వాత నాకు మెసేజ్ చేశారు చాలామంది. రణబీర్ లాంటి వాళ్ళు బిగ్ స్టార్స్ మెసేజ్ చేశారు. చాలా వార్మ్ వెల్కమ్ వచ్చింది. వాళ్ళ ప్రెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఫర్ గ్రేట్ రిసీవింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఇండియాలో హాలీవుడ్ సినిమాలు విజువల్ బేస్డ్గా, యాక్షన్ బేస్డ్గా చాలా వచ్చాయి. చాలామంది అమేజింగ్ మమ్మల్ని చూస్తున్నారు. సో వాటికి భిన్నంగా ఈ సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో డెఫినెట్గా యాక్షన్ అనేది మీకు ఇండియన్ సినిమాకి చాలా ప్లేస్లో కొత్తగా అనిపిస్తుంది. మేబీ గన్ ఫైట్స్, చేజెస్ కానీ, ఫైట్స్ కానీ, దట్స్ డెఫినెట్గా చాలా యాక్షన్స్ మీకు ఎప్పుడు చూడని విధంగా ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా అన్ని వర్కౌట్ అవుతే మేబీ స్క్రీన్ ప్లే కూడా వెరీ న్యూ కావచ్చు. ఓకే అండి, వీఆర్ డన్ విత్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సాహో గురించి మాట్లాడాలంటే అది రూపొందించినంత టైం పడుతూనే ఉంటుంది. సో మళ్ళీ మనం రిలీజ్ దగ్గర పడే కొద్దీ కలుస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ గారు అండ్ శ్రద్ధ, అఫ్ కోర్స్ ప్రమోద్ గారు, విక్కీ గారు ఫర్ బీయింగ్ హియర్ ఆన్ స్టేజ్. ప్రభాస్ గారు అండ్ శ్రద్ధ ఫర్ ఎ ఫోటో ఆప్ ప్లీజ్.